కృష్ణా జిల్లా గూడూరు మండలం మల్లమూరు గ్రామంలోని కుమ్మరిపాలెం భక్తాంజనేయ స్వామి ఆలయంలో వెండి వస్తువులు చోరీ కేసును గూడూరు పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 3.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం జూలై 28 రాత్రి ఆలయంలో వెండి వస్తువులు చోరీకి గురైన ఘటనపై గూడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని జగడిగుంట పాలెంకు చెందిన వెదురుపర్తి దుర్గేష్ 30, దుడ్డు జోష్ బాబులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 3.5 కిలోల బరువున్న వెండి మకర తోరణం, వెండి కిరీటం, వెండి వక్షస్థలం, వెండి శిఖర గోపురం, వెండి ప్లేటు, ఆంజనేయ స్వామి వెండి ఉత్సవ విగ్రహం స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ఉపయోగించిన మోటార్ సైకిల్ తో పాటు 2 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులకు సంబంధించి గూడూరు పోలీస్ స్టేషన్ కేసుతో పాటు కారంచేడు, అమర్తలూరు, నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన మరో 3 కేసుల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను తదుపరి చర్యల నిమిత్తం మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు మచిలీపట్నం ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెడన సిఐ కె నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో గూడూరు ఎస్ఐ దివ్యప్రకాష్ సిబ్బందితో కలిసి కేసును ఛేదించారు. గూడూరు ఎస్ఐ ప్రకాష్ గారిని అలాగే పెడన సిఐ ప్రసాద్ గారిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళిద్దరికీ కూడా రివార్డ్ రోల్స్ పంపించడం జరుగుతుంది. ఎస్పీ గారు ఇస్తున్నారండి, ఎస్పీ గారు ఇస్తారు.